ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ కూడా ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి ఈరోజు బాబాగారు మనకి ఎలాంటి సందేశంతో మన ముందుకు వచ్చారు, మరి ఎలాంటి సందేశాన్ని మనకి వినిపిస్తున్నారు అని చెప్పేసి అనే విషయానికి వస్తే, బిడ్డ, ఈ రాబోయే అమావాస్య గడియలు ముగిసేలోపు నీ పూర్వీకులు నీకు ఏదో చెప్పాలంట. మరి పరుగు పరుగునైతే వచ్చేస్తూ ఉన్నారంట. మరి రాత్రి 12 గంటల వరకు మాత్రమే, ఆ అమావాస్య రాత్రి 12 గంటల వరకు మాత్రమే వారి సమయం అయితే ఉందంట. మరి ఆ తర్వాత మళ్ళీ వారు కనిపించరంట. మరి ఆ తర్వాత ఎంత వెతికినా సరే నీకు ప్రయోజనం అయితే ఉండదంట. మరి వాళ్ళు ఎలా వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, మరి నీ మీద ఎవరో చెడు ప్రయోగం అయితే చేస్తున్నారని చెప్పేసి వాళ్ళకి తెలిసిందంట. ఇక తెలిసిన వెంటనే వాళ్ళు హుటాహుటిన నీ దగ్గరికి వస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. బిడ్డ, మరి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది విని తీరాలి అని చెప్పేసి బాబాగారు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారు. మరి ఆ బాబాగారు చెప్పేటువంటి విషయం వినే ముందు ఒక చిన్న విషయం అండి. శ్రీ సాయిబాబా వారి దివ్యమైనటువంటి ఆశీస్సులతో జాతకం చెప్పబడును, సమస్యలు పరిష్కారం చేయబడును. మీరు ఎన్నోసార్లు ఎన్నో చోట్లకు తిరిగి జాతకాలు చెప్పించుకున్న ఫలితం రావటం లేదా? మరి మీ జీవితంలో ప్రేమ, పెళ్ళి సమస్యలు, అలాగే పెళ్ళి ఆలస్యం అవడం, అలాగే భార్యాభర్తల మధ్య విభేదాలు, మరి కుటుంబంలో నిత్యము కూడా గొడవలు, కలహాలు ఇవన్నీ జరుగుతూ మీరు దానివల్ల చాలా అలసిపోయారా? మరి అయితే ఇప్పుడు ఇది వినండి, ఇది మీకోసమే. ఇప్పుడు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసేటువంటి సమయం అయితే వచ్చేసిందండి. ఎందుకు అంటే మన వశీకరణ స్పెషలిస్ట్ అయినటువంటి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు వారి యొక్క దివ్యమైనటువంటి అనుభవంతో మరి వేలాది మంది జీవితాల్లో వెలుగులను అయితే ప్రసాదించారండి. మరి మన సాయిబాబా వారి కృపతో వారి జీవితాలన్నీ కూడా మారిపోయాయండి. మరి గుప్త సమస్యలైనా, అలాగే కుటుంబ సమస్యలైనా, ప్రేమ, పెళ్ళు, అలా సమస్యలు ఏవైనా సరే మన రాజు గురూజీ గారు చేతుల్లో పరిష్కారం ఖచ్చితంగా ఉంటుందండి. ప్రజల్లో ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉన్నదండి. మరి మీరు ఎక్కడ ఉన్నా సరే ఒక్కసారి ఫోన్ చేసి మీ యొక్క సమస్యను వివరించినట్లయితే మీకు 24 గంటల లోపలనే ఆ పరిష్కారం చెప్పబడుతుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ యొక్క మొబైల్ని అయితే తీసుకుని మరి సాయిబాబా వారి దివ్య ఆశీస్సులు పొందాలి అంటే, మరి మీ జీవితం కూడా మారిపోవాలి అంటే, మీరు అనుకున్నవన్నీ కూడా జరిగిపోవాలి అని చెప్పేసి అనుకుంటే కంపల్సరీ ఈ యొక్క కాల్ అయితే చేయొచ్చండి. అలాగే ఫోన్ నెంబర్ ఏంటి అంటే 9908241444 9908241444. ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, ఈ అమావాస్య గడిస్తే ఇక ఆ తర్వాత నీకు ఇక్కడ ఉండలేరంట తల్లి. ఆ భగవంతుడు అంతవరకు మాత్రమే నీ పూర్వీకులనైతే ఇక్కడ అనుమతించారంట. మరి ఆ లోపే నువ్వు చాలా జాగ్రత్త పడాలంటే, కన్నీళ్లతో పరుగును వస్తున్నారు. మరి అలాగే నీ జీవితంలో చేసినటువంటి కొన్ని పొరపాట్లను, తప్పిదాలను ఇవన్నీ కూడా నీకు చెప్తారంట. మరి నీకు అవకాశాల గురించి, అన్ని అదృష్టాల గురించి చెప్తారంట. మరి అన్నీ కూడా చాలా సావధానంగా విని ఆ యొక్క నీ జీవితంలో వాటిని అన్వయించుకొని నువ్వు అభివృద్ధి సాధించాలని చెప్పేసి వారు ఉవ్విళ్ళూరుతున్నారంట. బిడ్డ, మరి నువ్వు ఈరోజే తెలుసుకోవాలంట నీ సాయి మరి నీ పూర్వీకులు చెప్పినటువంటి సందేశంతో మరి ఆ యొక్క సందేశాన్ని తీసుకుని రావడం. మరి అలాగే ఇక్కడ నువ్వు ఇలా ఆగావంటే అలాగే పరమ సౌభాగ్యవంతుడివి నువ్వు. ఎందుకు అంటే సాయి నీకు పంపేటువంటి సందేశం నీ పితృదేవుల సందేశం. మరి నీ యొక్క పూర్వీకులు నీ కొరకు తీసుకుని వచ్చారని చెప్పాలి. మరి నీకు కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి. మరి ఎలాంటి భయము, ఆందోళన ఏమీ వద్దు. కానీ ఈ మార్గం నీకే తెలిసిపోతుంది ఎలా జరుగుతుంది. ఎప్పుడు నీతో నడుస్తున్నటువంటి ఒక వ్యక్తి, మరి అది నీ పూర్వీకుల శక్తి. ఇవన్నీ కూడా నీకు పూర్తిగా పుష్కలంగా ఆశీస్సులు ఉండడం వల్లే ఈరోజు నీ పూర్వీకులు నీ ముందుకు వచ్చి చెప్పబోతున్నారు. మరి
వారిలో ఒకరు ఎవరో ఉన్నారంట బిడ్డ. మరి నీ సొంత వాడేనట, మరి నీ స్నేహితుడేనట, మరి వారు ఎవరో తెలీదు. అతను నీ సంతోషాల్లో వాడికి సమస్య ఉందంట. మరి నువ్వు సంతోషంగా ఉండడం అతనికి నచ్చడం లేదంట. మరి వాడు నిన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా చూడడానికి చాలా ప్రయత్నిస్తూ ఉన్నాడు. మరి నా బిడ్డ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు చూశారు, ఎన్ని బాధలు పడ్డారో, ఎంతమందిని కోల్పోయావు. మరి అలాగే కొనసాగుతూనే ఉంది. మరి నీ పూర్వీకులు, నీ పితృదేవతలు అల్లాడిపోతున్నారు తల్లి. మరి దానికోసం నువ్వు నిన్ను హెచ్చరించాలని ఈరోజు వాళ్ళు నీ ముందుకైతే వచ్చారు. బిడ్డ, నీకు అతి త్వరలో నీ జీవితం ఏమేమి జరగబోతున్నాయో అలాగే నీ పూర్వీకులు తప్పకుండా చెప్పాలంట, నువ్వు విని తీరాలంట. అది కూడా అమావాస్య గడిచే లోపే ఇది వినాలంట. జాగ్రత్తగా వినిబిడ్డ అంటూ బాబాగారు ఈరోజు ఒక నిగూఢమైనటువంటి అర్థంతో, ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో మన ముందుకైతే వచ్చారు. మరి ఈ వీడియో ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకండి. అప్పుడే బాబాగారు ఏం చెప్పబోతున్నారు, అలాగే నీ పూర్వీకులు ఏం చెప్పబోతున్నారు, మరి నీకు ఎలాంటి వ్యక్తితో నీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి, అలాగే ఎవరు నిన్ను కట్టడి చేస్తున్నారు, ఇవన్నీ కూడా పూర్తిగా చెప్తారంట. కాబట్టి ఈ వీడియోని అయితే అస్సలు మిస్ చేయొద్దు. అలాగే ఈ వీడియోలోకి దీనికన్నా ముందు నా ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నా యొక్క ఛానల్లో పెట్టేటువంటి నోటిఫికేషన్లు వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకైతే వస్తాయి. అలాగే మీ యొక్క మరికొంతమంది మంచి మిత్రులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే సాయి సందేశం కోసం ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళకైతే ఈ యొక్క మెసేజ్ని అయితే, ఈ యొక్క సందేశాన్ని అయితే మీరు ఫార్వర్డ్ అయితే చేయండి. దానివల్ల ఏమవుతుంది అంటే వారు ఎప్పుడెప్పుడు సాయిబాబా గారు మనకి ఎలాంటి సందేశాలతో మనం ముందుకు వస్తారు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళకి ఇది ఒక ఎడారిలో ఒయాసిస్ లాగా మనకి ఇది దొక్కుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేయండి. అలాగే నన్ను ఇంతలా ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఇక విషయానికి వస్తే బిడ్డ, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నేను చెప్పేది నువ్వు పూర్తిగా వినాలి తల్లి. నువ్వు తూచా తప్పకుండా నేను చేసేది పాటించాలి తల్లి. నీ పూర్వీకులు నీకు ఏదో చెప్పాలని ఎప్పటి నుంచో నీకు తాతాలాడుతూ వీళ్ళూరుతూ వస్తున్నారంట. కానీ నువ్వు నీ యొక్క నిర్లక్ష్యం వల్లే నువ్వు ఏమీ కూడా చేయలేకపోతున్నావంట. అది ఎందుకు నువ్వు అంత నిర్లక్ష్యం ఎందుకు పడుతున్నావు, ఎందుకు ఇలాంటి చేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడుతూ నా దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటున్నారు. వారి మాట ఏంటో, వారి బాధ ఏంటో, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో ఈరోజు నా ద్వారా నీకు ఖచ్చితంగా వినుతీరాలి బిడ్డ. నీ సాయి, నీ పూర్వీకులు కానీ, నీ పితృదేవతలు కానీ అందరూ కూడా నీ మేలే కదా కోరుకుంటారు. నీ మంచే కోరుకుంటారు కదా. నీకు ఏదైనా సరే కష్టం వచ్చిందంటే వాళ్ళకి వచ్చినట్టు ఎంతో విలువలాడిపోతారు. అదృష్టం వచ్చిందంటే వాళ్ళకి అదృష్టం వచ్చినంతగా పొంగిపోతారు కదా. అలాంటి పితృదేవతలు నీ సాయి ఇద్దరూ కలిపి ఈరోజు ఈ సందేశాన్ని నీ దగ్గర తీసుకొచ్చారంటే నువ్వు చాలా జాగ్రత్తగా వినితీరాలి బిడ్డ. నిర్లక్ష్యం అయితే చెయ్యకు తల్లి. నీకు ముఖ్యంగా ఒక వ్యక్తి గురించి చెప్పాలి. ఆ వ్యక్తి నీకు చాలా దగ్గరగా ఉంటారు, కానీ నువ్వు ఎదుగుతూ ఉన్నావంటే అస్సలు చూడలేకపోతున్నాడు. కడుపు మంటతో రగిలిపోతున్నాడు తల్లి. ముందుకు నవ్వుతూ నీకు చాలా బాగా సపోర్టివ్గా మాట్లాడుతూ ఉంటాడు, కానీ నీ వెనకాల ఎన్ని గోతులు చేస్తున్నాడు. అతని లోపల ఎంతటి ఈర్ష్య, అసూయ, ద్వేషాలు రగిలిపోతున్నాయో మాటల్లో చెప్పలేనంతగా నీకు ఇబ్బంది పడుతూ ఉన్నావు. నువ్వు ఎన్నో శుభవార్తలు అందుకుంటూ ఉన్నావు, కానీ అవి నీ వరకు చేరలేక నువ్వు చాలా బాధపడుతూ ఉన్నావు. ఏమవుతున్నాయి ఏంటి అని చెప్పేసి నువ్వు బుర్ర చించుకున్నా సరే నువ్వు దాన్ని కనిపెట్టలేకపోతున్నావు. కానీ ఆ యొక్క వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే నీ శుభవార్తలు అవన్నీ కూడా నీ వరకు చేరకుండా చాలా కట్టడి చేస్తున్నాడు. నువ్వు సుఖపడకూడదు, జీవితంలో కష్టపడాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఆ యొక్క అజ్ఞాత వ్యక్తి ఎవరైతే ఉన్నారో, నీ స్నేహితుడు అవ్వచ్చు, లేదా నీ బంధువు అవ్వచ్చు, లేదంటే నీ యొక్క అనుచరులో ఎవరో ఒకళ్ళు అవ్వచ్చు, వారు ఎవరు ఏంటి అనేది నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి బిడ్డ. నువ్వు అందుకోవాల్సినటువంటి అదృష్టాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా కలిపి ఈరోజు నీ పూర్వీకులు నీ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని రహస్యాలు అయితే
చెప్తున్నారు బిడ్డ, నువ్వు జాగ్రత్తగా విను. ఈ శుభవార్త మరి నేను ఎదుర్కొంటూ రాబోతుంది. మరి ఇక నీ సామర్థ్యంపై ఎప్పుడు కూడా ప్రశ్నార్థకంగా ఉండదు తల్లి. నీకు అంతర్గత శక్తి పూర్తిగా మారబోతుంది. ఇది నీకు తెలుసు. నన్ను నా తండ్రిగా భావిస్తున్నటువంటి నా సాయి నాకు ఎంతటి అదృష్టాన్ని ఇస్తారో అని చెప్పేసి నువ్వు ఎప్పుడు అనుకుంటూ ఉంటావు కదా. మరి నువ్వు ఏమీ కోల్పోకూడదని చెప్పేసి అని నీ కెరీర్లో ఎదుగుదల ఉండాలని నేను నీకు ఎప్పుడు కూడా నేను కోరుకుంటాను తల్లి. మరి నా బిడ్డ ఎప్పుడు కూడా ఆనంద సుఖ సంతోషాలతో ఉండాలని నేను ఎప్పటికప్పుడు ఉవ్విళ్ళూరిపోతూ ఉంటాను. మరి నా బిడ్డ విజయం సాధించేటువంటి ఆ యొక్క సమయం వర్షం అయితే కురుస్తుంది. దుఃఖాలు నీ జీవితం నుంచి దూరం అయిపోతాయి తల్లి, సంతోషాలు కురుస్తాయి. చూడు, ఒక దివ్య శక్తి నీ చుట్టూ ఎలా ఆవరిస్తుందో, మరి ఎలా ప్రసారిస్తుందో, అలాగే ఎలా నడిపిస్తుందో నిన్ను. ఆ దివ్యశక్తి ఎవరో తెలుసా? మరి నీ పూర్వీకుల శక్తి. మరి వాళ్ళు నీ చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారు తల్లి. నువ్వు వేగంగా నీ వైపుకు వస్తూ ఉన్నారు. మరి అది నీతో ఏదో మాట్లాడాలని ఉవ్విళ్ళూరుతుంది, కానీ నువ్వు ఇవ్వాలనుకుంటున్నావు, మరి ఏదో చెప్పాలనుకుంటున్నారు, కానీ నువ్వు వాళ్ళకి సమయం ఇవ్వకుండా వాళ్ళ యొక్క ఆ సందేశాన్ని నువ్వు వినకుండా నువ్వు చాలా నిర్లక్ష్యం అయితే చేస్తున్నావంట బిడ్డ. కాబట్టి నన్ను స్వయంగా నీ పితృదేవతలు పంపించారు తల్లి. మరి వాళ్ళ మనసులో నీతో చెప్పాలనుకున్నటువంటి వాళ్ళ యొక్క ఆశలు, అలాగే వాళ్ళ బాధలు, వాళ్ళ దుఃఖాలు ప్రతి ఒక్కటి కూడా నీతో పంచుకోమని చెప్పేసి నన్ను పంపించారు బిడ్డ. ఎందుకంటే వాళ్ళకు నేరుగా మాట్లాడాలంటే నీతో అవకాశం లేదు తల్లి. మరి అందుకు మధ్యలో ఎవరో ఒకరిని ఎంచుకోవాలి కదా. మరి ఒక కళ ద్వారానో, ఒక సందేశం ద్వారానో, ఒక శక్తి ద్వారానో మరి ఈరోజు నీ పూర్వీకులు నిన్ను ఆశ్రయించారు. నా బిడ్డకు ఈ మాటలు చెప్పు బాబా, ఈ మాటలు చేరవేయి బాబా అంటూ, అది కూడా ఈ అమావాస్య గడిచే లోపే మరి ఆ సమయాల్లో మాత్రమే వాళ్ళు మాట్లాడగలరంట. మరి బిడ్డ అలాంటి సమయంలోనే మరి ఈ యొక్క అమావాస్య ముందు మరి వాళ్ళు ఏం చెప్పబోతున్నారు నువ్వు వినలేకపోతే నీ పూర్వీకులు, నీ పితృదేవతలు మనసు అక్కడ మనశ్శాంతి లేకుండా పోతుంది. జాగ్రత్త. వాళ్లకు ప్రశాంతతని ఇచ్చి నువ్వు బతికినప్పుడే నువ్వు కూడా చాలా ఆనందంగా ఉంటావు. ఎప్పుడైనా సరే లోకాల్లో ఉన్న పైలోకాల్లో ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రశాంతంగానే ఉండాలి. వాళ్ళ మాటలు వింటే నీకు ఎంతటి అదృష్టం వరించబోతుందో నీకు ఈరోజు చెప్పబోతున్నాను తల్లి. మరి వాళ్ళని పంపారు అంటే మరి నేను వచ్చినప్పుడల్లా కూడా నీకోసం ఏదో ఒక బహుమతిని తెస్తూ ఉన్నాను కదా. మరి ఈరోజు కూడా నా ఆశీర్వాద బహుమతిని, అలాగే నీ పూర్వీకుల ఆశీర్వాద బహుమతిని కూడా నీకు తీసుకుని వచ్చాను తల్లి. ఇక్కడ నా ఆశీర్వాదం, నీ పితృదేవతల ఆశీర్వాదం స్వీకరించి తల్లి. మరి నువ్వు త్వరలో ఒక సుఖ సంపదలు నీకు అందబోతున్నాయి, అలాగే అదృష్టం వరించబోతుంది. త్వరలో నువ్వు చాలా పెద్ద నిర్ణయం అయితే తీసుకోబోతున్నావు. ఈ నిర్ణయం నీ యొక్క జీవితాన్నే మార్చేస్తుంది. నీ యొక్క జీవితంలో సుఖ సంయోగం అనేది ఏర్పడుతుంది. అంటే నువ్వు ఊహించినటువంటి శుభవార్తలు నువ్వు అందుకుంటావు తల్లి. నువ్వు చాలా దూరంగా వెళ్ళిపోతావు, చాలా అందనంత ఎత్తుకైతే వెళ్తావు. నీ యొక్క విజయాన్ని చూసి నిన్ను ఎవరైతే ఓర్వలేక కుళ్ళుకుంటున్నారో వాళ్ళు గర్వించేలా నువ్వు ఒక అద్భుతమైనటువంటి స్థాయికైతే వెళ్తావు తల్లి. మరి నీ కోసం నేను ఒక కొత్త దిశ చూపిస్తాను తల్లి, ఒక కొత్త దారి చూపిస్తాను. మరి నీకు ఒక రహస్యం కూడా చెప్తాను తల్లి. మరి ఆ రహస్యం ఏమిటి? మరి నీ పూర్వీకులు నాకు చెప్పినటువంటి ఆ రహస్యం అలాగే నీ శక్తి బయటపడుతుంది తల్లి. మరి ఒక్కసారిగా ఆనందంతో గెంతేస్తావు తల్లి. నీకు విజయం వరిస్తుంది. నువ్వు కళ్ళు మూసి తెరిచేలోపు నీ జీవితంలో సుఖ సంతోషాలతో నిండిపోతుంది. నువ్వు ఊహ కందని దానికంటే నువ్వు ఎక్కువ సాధించగలుగుతావు. మరి జీవితంలో సంతోషం, ఉత్సాహంతో నిండిపోతుంది తల్లి. ఇక్కడ నేను నీకు దిశ చెప్పానుగా, అది నీకు మార్చేస్తానని ఒక అందమైనటువంటి పూల బాటనైతే నీకు వేస్తాను తల్లి. దీనితో నీ జీవితంలో ఉత్సాహంతో నిండిపోతుంది. మరి ఇక్కడ నేను నీకు దశ మార్చేస్తాను అని చెప్పాను కదా. మరి ఆ యొక్క రోజు కోసం నువ్వైతే ఎదురు చూస్తూ ఉండు తల్లి. ఇవన్నీ కూడా నీ మంచి కర్మఫలాలు బలంతోనే నీకు ఎన్ని దక్కుతున్నాయి. మరి నీ పెద్దలు చేసినటువంటి మంచి కర్మలు, ఆ కర్మఫలం వాళ్ళు నీకైతే దారపోసారు తల్లి. మరి అందుకే ఇవన్నీ కూడా నీ జీవితంలో నువ్వు వినగలుగుతున్నావు బిడ్డ. మరి నీకు ఈ సందేశం ద్వారా చెప్పాలనుకుంటున్నారు మరి ఈ సాయి. మరి
నా బిడ్డ ఒక్కసారిగా నీలో ఏం జరగబోతుంది, నీకు ఏం జరగబోతుంది అంటే నీ నుంచి జరిగినటువంటి ప్రతి తప్పు కూడా ఒక్కసారిగా క్షమాపణ లభిస్తుంది. అలాగే సాక్షాత్తు నీ సాయి, నీ పితృదేవతలు ఇప్పుడు నీ మార్గాన్ని సుగమం అయితే చేస్తున్నారు తల్లి. చాలా దూరం వెళ్ళాలి. నీ కుటుంబంలో ఒక సభ్యుడు నువ్వు విజయం సాధించకూడదని నిరంతరం కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ విను, ఇక్కడ ఈ సాయి శక్తి ముందు, అలాగే నీ పితృదేవతల శక్తి, ఇవన్నీ కూడా నీకు ఉన్నాయి కనుక వాడు ఏమీ చెయ్యలేడు. ఎవ్వరు కూడా కదపలేరు. మరి ఎవరి లెక్కలు వాళ్ళకి తేల్చి పెట్టేస్తాను. నువ్వు కంగారు పడకు. ఎవరు ఏం కర్మ చేస్తారో అదే విధంగా వారి ఫలితం అయితే తిరిగి పొందుతారు బిడ్డ. నువ్వు మాత్రం నువ్వు చేసినటువంటి మంచి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి నువ్వు మంచి ఫలితాన్ని పొందుతావు తల్లి. మంచి కర్మల ఫలాన్ని పొందబోతున్నావు తల్లి. ఎవరికైనా సరే నీ నుంచి సమస్య ఉన్నా సరే, నీ విజయంతో సమస్య ఉన్నా ఎలాంటి తేడా లేదు. ఎలాంటి అవసరం కూడా నువ్వు నీ కర్మఫలాన్ని తప్పకుండా పొందుతావు. ఇక్కడ సాయి కృప నీ మీద కురుస్తుంది. అలాగే నీ పూర్వీకుల ఆశీర్వాదాలు నీ మీద ఉన్నాయి కాబట్టి సంతోషాల వర్షం నీ మీద కురుస్తుంది తల్లి. నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ సంతోషాలు నీకు లభిస్తాయి. సుఖం లభిస్తుంది, శాంతి లభిస్తుంది, సమృద్ధిగా ఉంటుంది. ఆశ కంటే ఎక్కువగా సంతోషాలు నీకు రాబోతున్నాయి బిడ్డ. నీ అడుగుల నిరంతరము కూడా చాలా వేగంగా ముందుకైతే సాగుతాయి. ఇంతకంటే ఎక్కువగా సంతోషాలు నీకు లభిస్తాయి. ముందుకు సాగు. నీ పక్కన ఉన్న నీ పక్కింటి అపరిచితుడిని, నీ పొరుగువాడిని, నీ పనికిరాని క్రియలు చేస్తున్న వాడిని కొంచెం జాగ్రత్తగా ఉండమని నీ పూర్వీకులు చెప్తున్నారు వాడి వద్ద. బిడ్డ, ఆ విషయంలోనే వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. నా బిడ్డను ఏం చేస్తారో వాళ్ళు మంచిగా నటిస్తూ, చాలా నవ్వుతూ మాట్లాడుతూ పీక కోసేంత గొప్ప కుట్రలు చేస్తున్నారు. బాబా భయంగా ఉంది అని చెప్పి నా ద్వారా వాళ్ళు బాధపడుతూ ఉన్నారు తల్లి. బిడ్డ, కొంచెం జాగ్రత్త అవసరం. ఆ పురుగువాడు తలుచుకుని నీ ఇంటికి వస్తూ ఉంటాడు. నీ సంపర్కం ఉంటుంది. నిన్ను చూసి ప్రతిరోజు కూడా నవ్వుతున్నాడు. నీ శక్తి తనతో జత చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. వాడిచ్చేటువంటి ఏ వస్తువును కూడా నువ్వు తీసుకోకు, ఏమీ తినకు. తెల్లని వస్తువు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. అది కాగితం కావచ్చు, తినుబండారం కావచ్చు. ఆ వస్తువుల నుంచి నువ్వు చాలా దూరంగా అయితే వెళ్ళు తల్లి. నువ్వు వాటిని తిరస్కరించు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని నువ్వు తీసుకోకుండా నువ్వు దూరంగా ఉండు తల్లి. ఇది యాదృచ్ఛికం అయితే కాదు తల్లి, ఇది ఆకస్మికంగా కాదు. ఏదో నీకు మాట వరుసకు చెప్పడం లేదు తల్లి. ఇది సాక్షాత్తు నీ పూర్వీకుల నుంచి నీ సాయి తీసుకొచ్చినటువంటి ఒక సందేశం తల్లి. నీ సాయి నీ నుంచి వచ్చినటువంటి ఆహ్వానం నీ జీవితాన్ని కొత్త రంగులతో నింపేటువంటి సంకేతం. నువ్వు ఇప్పటి వరకు కూడా జీవించిన జీవితం అంతా కూడా మారిపోతుంది తల్లి. సాయి ఇప్పుడు నిన్ను మనస్సారా నా వైపుకు తన వైపుకు తీసుకుని రాబోతున్నాడు. నువ్వు ఈ సందేశాన్ని ఎంతవరకు కూడా వదలలేదు అంటే నువ్వు సాయి ఎంచుకున్న వాళ్ళలో ఒక వ్యక్తివి అని నువ్వు నిశ్చయం చేసుకోవాలి బిడ్డ. ఎన్నోసార్లు నువ్వు అనుకుంటూ ఉంటావు కదా, మార్పు ఎప్పుడు వస్తుంది బాబా, నేను శుభవార్తలు ఎప్పుడు వింటాను బాబా, ఆ మలుపు ఎప్పుడు వస్తుంది బాబా, నా జీవితాన్ని పూర్తిగా మార్చేసినటువంటి ఆ యొక్క సంఘటన ఎప్పుడు జరుగుతుంది బాబా అంటూ ఉండేవాడివి కదా. ఇవన్నీ కూడా దానికోసమే నేను ఎప్పుడు కూడా నేను కోరుకుంటూ ఉంటాను. నా బిడ్డ ఎప్పుడు కూడా ఆనంద ఉత్సాహాలతో పాటుపడాలి. అలాగే కోరుకున్నవన్నీ కూడా పూర్తిగా నెరవేరాలని చెప్పి నేను కోరుకుంటూ ఉంటాను. కాబట్టి నా యొక్క సంకల్పానికి నీ యొక్క పూర్వీకుల యొక్క కోరిక కూడా బలపడి నిన్ను బలపరచడానికి నీ ముందుకైతే ఈ సందేశంతో వచ్చాను తల్లి. ఇక మీదట ఏం జరగబోతుందో, నీ యొక్క జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయో నువ్వు కూడా ఊహించలేవు తల్లి. అంతటి విధంగా నీకు జరగబోతుంది. నిన్ను నిర్లక్ష్యం చేసేవారు ఇప్పుడు తనంతట తానుగా వచ్చి నీకు క్షమాపణలు చెప్పి నీ యొక్క నిర్ణయమే కరెక్ట్, నేను నీతోనే నడుస్తానని చెప్పి వచ్చేటువంటి రోజులైతే నీకు ఎదురు కాబోతున్నాయి తల్లి. నీ కోసం ఆరాటపడిపోతారు, తహతలాడిపోతారు. నీ విలువ తెలియని వాడైతే ఇప్పుడు నీ కాంతిలో తనను తాను కోల్పోతాడు. ఇవన్నీ కూడా అలా జరగడం లేదు. నీలో ఉన్న శక్తి, అలాగే విశ్వాసం, అలాగే ప్రేమ అది ఎప్పుడో సాయితో అనుసంధానం అయితే జరిగిపోయింది కదా. ఈ సాయి నీ పూర్వీకుల కోరిక కూడా అదే తల్లి. మనిషి శక్తి
స్థాయికి మించి ఆలోచిస్తూ ఉండాలి. అలాగే అదృష్టాన్ని కూడా ఎప్పటికప్పుడు మనం వడిసి పట్టుకుని వింటూ ఉండాలి. అలాగే నీ పూర్వీకులు కూడా ఇలా చెప్పమన్నారు, నీ కోసం మార్గం ఒకటి సిద్ధం చేశాను, ఇప్పుడు నువ్వు కేవలం విశ్వాసంతో నడవాలి తల్లి. మరి భయంతో సందేహంతో కాదు. దుఃఖం ఇవన్నీ కూడా ఇప్పుడు వెనక్కి అయితే వదిలేసాయి. ఎక్కడ ఉన్నావో అక్కడే వదిలేసాయి. నీ మనసుకి జన్మజన్మల నుండి కోరుకుంటుంది ఇదే కదా. మరి ఈరోజు నీకు ఆ యొక్క మార్పు రాబోతుంది. నీ యొక్క భాగ్యం ఇప్పుడు మలుపు తిరగబోతుంది తల్లి. నువ్వు ఇంకా సందేహిస్తే గుర్తించుకో, సాయి ఎప్పుడు కూడా 2 సార్లు సంకేతాలు ఇవ్వడు, ఒకేసారి ఇస్తాడు. ఈ వీడియోస్, ఈ సంకేతం నీ ముందుకు రావడం సాధారణ విషయం అయితే కాదు తల్లి. మరి ఇది నీ యొక్క ప్రతి ప్రార్థనను, ప్రతి ఆర్తనాదాన్ని, అలాగే ప్రతి కోరికకు జవాబు. ఎందుకు అంటే ఈ సందేశం నీకోసమే రాయబడింది. ఎన్నెన్నో కళల సాకారాలన్నీ కూడా పూర్తి చేయడానికి నీ సాయి నీకు తీసుకుని వచ్చాడు తల్లి. మరి నీ పూర్వీకులు ఎంత ఉవ్విళ్ళారిపోతున్నారు, నా బిడ్డడు ఎంత కష్టపడిపోతున్నాడని ఒంటరి అయిపోతున్నావు అని చెప్పేసి. కానీ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో బిడ్డ, నువ్వు ఎప్పుడూ కూడా ఒంటరివాడివి కాదు. ఒక దృష్టశక్తి నిన్ను తన రక్షణలోకి తీసుకుంటుంది. అదే ఒక అదృష్ట శక్తి, అదే నీ యొక్క పూర్వీకుల యొక్క శక్తి, అదే దేవతల యొక్క శక్తి. అలాగే నీ సాయి శక్తి కూడా నీకు బలంగా తోడే ఉన్నంత వరకు నువ్వు ఏమీ భయపడాల్సిన అవసరం అయితే లేదు తల్లి. నువ్వు కళ్ళు మూసుకో. ఇప్పుడు నీ చుట్టూ ఉన్న ఆ శక్తిని ఒక్కసారి నువ్వు అనుభవించు. మరి నీ చుట్టూ కూడా నీ పితృదేవతలు, నీ పూర్వీకులు ఉన్నారు. మరి ఆ శక్తి నీలో ఉన్నప్పుడు అసాధ్యం అనేదే ఉండదు. మరి ఇప్పుడు నువ్వు ఇవన్నీ కూడా విన్నాక కాసేపు ఆగు, కళ్ళు మూసుకుని ఇప్పుడు నీ చుట్టూ ఉన్న ఆ శక్తిని అనుభవించు. నీ చుట్టూ కూడా నీ పితృదేవతలు, నీ పూర్వీకులు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆ యొక్క శక్తిని నువ్వు అనుభవించు. మరి నీ తలనైతే మంచిగా నిమ్మరుతూ ఉన్నారు. మరి ఆ యొక్క అనుభవాన్ని అయితే నువ్వు మనసులో ఒక్కసారి ఆ యొక్క స్పర్శను నువ్వు అనుభూతి పొందు తల్లి. మరి నీ యొక్క అనుభూతి వల్ల రోమాలు లెక్కబరుచుకుంటాయి. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ యొక్క అనుభూతి చెందు. అదే నిన్ను ఇక్కడికి తెచ్చినటువంటి శక్తి, అదే నీ యొక్క పూర్వీకుల శక్తి, అదే నీ సాయి శక్తి ఇక్కడ నక్షత్రాల్లో నిండిపోయి ఉంది. ఈరోజు కేవలం నీకోసం మాత్రమే నీ ముందుకు వచ్చింది. మరి ఆకాశంలో నీ భాగాన్ని మార్చడానికి, అలాగే నీ జీవితంలో మార్చడానికి, నీ కథను మార్చడానికి నీలో ఏదో ఒక కదలిక అనిపిస్తే, ఎవరో నిన్ను తాకినట్లు అనిపిస్తే అర్థం చేసుకో, ఇది సాధారణ సందేశం అయితే కాదు తల్లి. ఇది సాధారణ స్పర్శ అయితే కాదు. నీ పూర్వీకుల, అలాగే నీ పితృదేవతల స్పర్శ. మరి నీ యొక్క ఈ స్పర్శ అనుభవించు. నువ్వు ఎప్పుడు కూడా ఈ భూమిపైకి ఊరికే రాలేదు, నిన్ను పంపబడితేనే నువ్వు వచ్చావు. నీలో ఆ యొక్క శక్తి ఉంది కాబట్టే అది ఇప్పుడు మేలుకొని ఉంది. అది దాని యొక్క సమయం అయితే వచ్చేసింది. నీ పాత గుర్తింపును వదిలేయడానికి, ఆ వైఫల్యాలను, బాధలను, అలాగే ఆ యొక్క భయాలు అన్నిటిని కూడా వదిలివేయడానికి, నువ్వు అంధకారంలో నుంచి నువ్వు బయటపడడానికి ఈ మాటలు నీకు ఒక శాంతం అనుభవిస్తావు తల్లి. మరి ఈ యొక్క వీడియో ఈ సందేశం కూడా నా కోసమే. ఖచ్చితంగా నా పూర్వీకులు, నా పితృదేవతలు మరి నన్ను ఉద్ధరించడానికే తీసుకుని వచ్చారని చెప్పి నువ్వు ఫీల్ అవుతావు తల్లి. మరి నా యొక్క ఒళ్ళు, నా మనసుకి తెలుస్తూ ఉంది, ఆ స్పర్శ నాకు అనిపిస్తుందిగా, అది ఖచ్చితంగా ఉన్నారు, నా పక్కనే ఉన్నారు. బిడ్డ, నీ పక్కనే మనసు పెట్టి చూడు. ఈ సందేశం నా కోసమే అని నీకు అనిపిస్తే, నేను చెప్పేది మరి నా కోసమే అని నువ్వు ఖచ్చితంగా మనసు పెట్టి చూడు తల్లి. మరి నీకు నేను చెప్పేది ఒక్కటే, నీ పూర్వీకులు కోరేది ఒక్కటే, వాళ్ళు ఏమని చెప్పమన్నది ఒకటే. నువ్వు ఒంటరివాడివి కాదు, నీతో సాయి ఉన్నాడు, నీ పూర్వీకులు ఉన్నారు. ఈరోజు ఈ మాటలు నీ హృదయం వరకు కూడా చేరాయి, అలాగే నీ ఆత్మను కదిలించాయా? మరి నీ మనసు లోతుల్లో ఉన్నటువంటి మూలాలను వెతికి తీస్తాయా?
నువ్వు ఈ వీడియో చూస్తున్నావు, ఈ సందేశం వింటున్నావు అంటే నిన్ను సాయి పిలిచాడు. మరి నీ పూర్వీకులు నిన్ను తొలిచారు. లక్షల మందిలో నిన్ను మాత్రమే ఎంచుకున్నారు. ఇది యాదృచ్ఛికమైతే కాదు, ఇది సాధారణ సమయం కూడా కాదు. ఇది పవిత్రమైనటువంటి సమయం. నీలో ఉన్నటువంటి శక్తి, నీ చైతన్యం, ఈ సాయి చైతన్యం ఒకటవుతున్నటువంటి క్షణం ఇది. మరి ఆ క్షణమే నీ ఆత్మ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నది కదా. మరి ఈ రోజే అదే క్షణం నీ ముందు ప్రత్యక్షమైంది. సాయి తన రహస్యాలను అందరి ముందు తెరవబోతున్నాడు బిడ్డ. కొన్ని ఆత్మలైతే సిద్ధంగా ఉన్నాయి. అలా ఉంటేనే నువ్వు ఈ యొక్క అద్భుతమైనటువంటి సందేశాలన్నీ కూడా వినగలుగుతావు. మరి ఇది వాటిలో ఒక పిలుపు ఒకటి ఉంటుంది, ఒక అస్వస్థత ఉంటుంది. నీలో అదే ఆత్మవి, అదే శక్తివి. సందేశాన్ని ముందు నీకు ఎన్నోసార్లు వినిపించి ఉంటుంది, కానీ ఈ ప్రపంచం నుంచి భిన్నంగా విన్నావు. మరి అది ఇప్పుడు ఒక అదృశ్యమైన శక్తి నిన్ను తన వైపుకు ఆకర్షిస్తుంది. అలాగే అనిపిస్తుంది. అది భ్రమ కాదు, ఇది సంకేతం తల్లి. ఈ క్షణం కోసం, ఈ మేలు కోసం సాయి ఈరోజు నిన్ను గుర్తు చేయడానికి వచ్చాడు తల్లి. నీ పూర్వీకులు నీకు చెప్పమంటే వచ్చాను. నువ్వు కేవలం శరీరం మాత్రమే కాదు, కేవలం ఒక పేరు గుర్తింపు లేదా ఒక పాత్ర. నువ్వు ఒక కాంతివి, ఒక దివ్యమైనటువంటి శక్తివి. భూమిపై ఏదో పెద్ద పని చేయడానికి, ఏదో ఒక మంచి కార్యం చేయడానికి పంపబడినటువంటి ఒక వ్యక్తివి. బహుశా ఇప్పటి వరకు కూడా నీ జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చి ఉంటాయి, ఎన్నో సంబంధాలు తెంపోయి ఉంటాయి, ఎన్నోసార్లు నువ్వు ఒంటరితనాన్ని అనుభవించి ఉంటావు. కానీ అవన్నీ కూడా ఒక ఉద్దేశంతోనే నిన్ను విరగొట్టడానికి కాదు, నిన్ను సిద్ధం చేయడానికి. మరి సాయి నీ జీవితంలో ప్రతి సవాలును అలాగే రచించాడు. మరి నీ ఆత్మశక్తిని నువ్వు గుర్తించేలా నిన్ను వదిలి వెళ్ళే వాళ్ళను ఎప్పటికప్పుడు నీ వాళ్ళు కాదు, నీ నుండి దొంగిలించబడినటువంటి అవకాశాలు నిన్ను నిజమైనటువంటి మార్గం నుండి వేరు చేస్తాయి. మరి అలాంటి ఇలాంటి బాటలన్నీ కూడా నీకు ఈరోజు అలాంటి మార్గాలన్నీ కూడా నీకు అన్ని సుగమం చేశాను బిడ్డ. నువ్వు నిజంగా ఎవరో ఆ కోణంలో నుంచి చూడడానికి సమయం ఒక దివ్య ఆత్మను పంపుతుంది. మరి ఒక సృజనాత్మకత, ఒక శక్తి మరి నీ జీవితంలో ప్రవేశించబోతున్నాయి. మరి నువ్వు ఎప్పుడు కూడా ఒంటరివాడివి కాదు. నీ పెద్దల ఆశీర్వాదం ఉంది, నీ పూర్వీకుల అనుగ్రహం ఉంది. ఇప్పుడు అన్నీ కూడా గందరగోళాలు అనిపించి ఉండొచ్చు, కానీ ఎన్నోసార్లు నువ్వు ప్రశ్నించున్నావు కదా, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది బాబా, నా కష్టం ఎందుకు ఫలించడం లేదు, నన్ను ఎందుకు అర్థం చేసుకోవటం లేదు, నా చుట్టూ ఉన్నవాళ్ళు చివరి నిమిషంలో అంతా కూడా ఎందుకు నా దగ్గర నుంచి లాగేసుకుంటున్నారు, ఎందుకు అని. కానీ ఇప్పుడు ఆ ప్రశ్నలన్నీ కూడా జవాబు అయితే రాబోతుంది తల్లి. విను, సాయి నన్ను ఎందుకు ఎంచుకుంటున్నారంటే, సాయి నిన్ను ఎందుకు ఎంచుకుంటున్నారంటే నీలో చాలా శక్తి ఉంది, కానీ నీకు ఆ శక్తి గురించినటువంటి ఆ యొక్క శక్తి నీకు పొందలేకపోతున్నావు. మరి ఆ శక్తి నువ్వు అశాంతిగా నిలిచివేస్తున్నావు. ఎందుకంటే ప్రపంచం నిన్ను సామాన్యుడు నువ్వు అని నమ్మింది. మరి నిన్ను నమ్మించింది, ఆ భ్రమలోనే ఉంచేసింది. కానీ నువ్వు సాధారణ వ్యక్తివైతే కాదు బిడ్డ, నువ్వు ఎంచుకోబడినటువంటి ఒక వ్యక్తివి. ఇప్పుడు ఆ సమయం వచ్చింది, నీ ఆత్మ మళ్ళీ మేలుకొలవడానికి. నీలో ఉండే శక్తి అద్భుతం. మరి దీన్ని కేవలం మాత్రం కాదు, మరి నీ యొక్క కాంతిని ప్రసరింపజేస్తుంది, అలాగే నీ యొక్క ఆలోచనలను పొదును పెడుతుంది, అలాగే నీ యొక్క జీవితాన్నే మార్చేస్తుంది. మరి ఈ సాయి ఒక ఉద్దేశంతో ఈ భూమిపైకి పంపినటువంటి వ్యక్తిని నువ్వు తల్లి. నీ పెద్దలు, నీ పూర్వీకులు వాళ్ళ ఆశీర్వాదం వల్ల ఆయుష్ను అంతా కూడా నీకే పోసి నీకు ఈ భూమి మీదకి తీసుకురాబడినటువంటి వ్యక్తి నువ్వు. ఆ ఉద్దేశంతోనే గుర్తించినప్పుడు నీ జీవితంలో అద్భుతాలు మొదలవుతాయి. ఈరోజు సందేశం నీకు హెచ్చరికగా కూడా, వరంలా కూడా, హెచ్చరిక కంటే హెచ్చరిక ఎందుకు అంటే మరి నువ్వు మేల్కొలాలి. అలాగే నువ్వు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయవద్దు అనే ఒక ఉద్దేశంతోనే, ఆ యొక్క ధోరణితోనే నీకు ఒక హెచ్చరికగా ఇది నీ యొక్క జీవితంలో నువ్వు విని తీరాలని చెప్పేసి ఈ సందేశం నేను చెప్పబోతున్నాను తల్లి. మరి నీ జీవితంలో ఎప్పటివరకు ముగిసి ఉన్నటువంటి తలుపులు ఏవైతే ఉన్నాయో తెరుచుకుంటాయి తల్లి. నువ్వు ఎప్పుడు కూడా కలలో కూడా ఊహించినటువంటి అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. నీ ఆత్మతో పాటు సంబంధం ఉన్న వాళ్ళు అలాగే నీ జీవితంలోకి వస్తారు తల్లి. ప్రపంచంలో అద్భుతాలుగా కనిపించేటువంటి సంఘటనలు అన్నీ జరుగుతాయి. కానీ అంతకుముందు నువ్వు ఒక ప్రశ్న అడగాలి. నీ యొక్క
పాత గుర్తింపును వదిలేయడానికి సిద్ధంగా ఉన్నావా? మరి నీ ప్రయాణం అంత సులభమైతే కాదు. మరి ఇది అత్యంత అందమైనటువంటి, అత్యంత శక్తివంతమైనటువంటి సత్యమైనటువంటి ప్రయాణం అయితే అవుతుంది. మరి సాయి ఇప్పుడు నీ యొక్క గుర్తింపును గుర్తు చేస్తున్నాడు నీ పూర్వీకుల ద్వారా. మరి మళ్ళీ నీకు గుర్తు చేయమని చెప్పేసి నీకు భయం ఇప్పుడు అంతమైతే అయిపోతుంది తల్లి. నీ బాధలు కూడా శక్తులుగా మారబోతున్నాయి. నీ కోల్పోయినటువంటి గుర్తింపు తిరిగి వస్తుంది. నువ్వు కోల్పోయినటువంటి ఏదైతే ఉందో అది నీకు 100 రెట్లు అందుతుంది తల్లి. నువ్వు వదిలేసినటువంటి కళలు కూడా ఇప్పుడు సాకారం అవుతాయి. కానీ ఒక షరతుతో నువ్వు నీ మీద నమ్మకం ఉంచాలి. ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా చూడని ఆ కోణం నువ్వు చూడాలి తల్లి. ప్రతి రాత్రి కూడా కన్నీళ్లతో గడినటువంటి మనసునే ప్రార్థన చేసినటువంటి ప్రతి ప్రార్థన కూడా నువ్వు ఓడిపోయావు, నేను ఓడిపోయానంటూ నువ్వు ఎన్నిసార్లు నాతో మొరపెట్టుకున్నావో నాకు తెలుసు తల్లి. నా బిడ్డ ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకునే నాకు అది చాలా బాధ కలిగించింది. మరి ప్రతి క్షణము కూడా వాటన్నింటి కూడా జవాబు రాబోతుంది తల్లి ఇప్పుడు. మరి నువ్వు స్వయంగా ఈ సాయి నీకు జోక్యం చేసుకున్నాడు. మరి నీ పూర్వీకుల పితృదేవతల కోరిక మేరకు నువ్వు పాత ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మర్చిపోయి నువ్వు నీ యొక్క జీవితాన్ని నువ్వు బలంగా చేసుకోవాలి. అలాగే నిన్ను నువ్వు సిద్ధం చేసుకోవాలి. ఆ ఒక్క క్షణం కోసం ఆ యొక్క క్షణం ఇప్పుడు వచ్చేసింది. ఇప్పుడు నీకు ఇంతకు ముందు కనిపించినటువంటి సంకేతాలు కనిపించడం మొదలవుతాయి. మరి కళలో కూడా జవాబులు వస్తాయి. నీ మార్గంలో అలాంటి సమానం జరుగుతుంది. మరి ఇతరులకు యాదృచ్ఛికం కనిపిస్తాయి, కానీ నీకు లోపల తెలుస్తూ ఉంటుంది ఇది యాదృచ్ఛికం కాదు, ఇది అకస్మాత్తుగా రాలేదు, ఇది సాయి యొక్క శక్తి అని నీకు తెలుస్తుంది తల్లి. ఒంటరిగా అనిపించవచ్చు, కానీ ఆ యొక్క ఒంటరితనం సాయి పంపినటువంటి శాంతి. మరి నీ లోపలికి చూడడానికి ఒక అసత్యం నీ ముందుకు వచ్చినప్పుడు వినడానికి నువ్వు నిశ్శబ్దంగా సిద్ధంగా ఉంచేలా చూడాలి. మరి సంబంధాల్లో ఏవైనా ఉన్నాయో ఆ భావాల్లో నీలో ఉన్నటువంటి స్వరాలు ఇంత ముందుకు నిన్ను భయపెట్టేవే ఇప్పుడు నీకు మార్గదర్శకాలు అయితే అవుతాయి తల్లి. ఇంతకుముందు నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళు కూడా ఇప్పుడు నీ నుంచి నిన్ను ఎంతో బాగా అర్థం చేసుకుంటారు. అలాగే ఇప్పుడు నిన్ను శతాబ్దాలుగా దాగినటువంటి రహస్యాలు తెలుసుకోబోతున్నావు. ప్రతి ఒక్క మనిషికి కూడా లభించినటువంటి శక్తులు నువ్వు అనుభవిస్తున్నావు. అందుకే ఈ సందేశం నీ దగ్గరికి అయితే వచ్చింది తల్లి. మరి నేను చెప్పే ప్రతి మాటను కూడా నువ్వు హృదయపూర్వకంగా విన్నంత వరకు కూడా ఈ సాయి ఎప్పుడు కూడా నీలోని చైతన్యాన్ని, అలాగే నీలో ఉన్నటువంటి ప్రతి శక్తిని కూడా సంకీర్ణం చేస్తూ నీలో చైతన్యాన్ని ప్రేరేపిస్తూనే ఉంటాడని సంకేతం రావడం మొదలవుతుంది. మరి నీ ఆలోచనలు కూడా వేగవంతం అవుతాయి. నీ కోరికలు భయం నుంచి కాకుండా సహనం నుంచి పుట్టుకొస్తాయి. నువ్వు కోరుకున్నది నీ వైపుకు ఆకర్షించబడుతుంది. సాయి నీతో ఉన్నాడు. నీ పితృదేవతల ఆశీర్వాదం నీతో ఉంది కనుక నువ్వు నీ యొక్క పూర్తి సామర్థ్యంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నా. మరి ఈ వీడియో నీ దాకా చేరడం, నువ్వు చూడడం, నీ ముందుకు రావడం, ఇది ఏది కూడా ఆకస్మికం కాదు, ఇది యాదృచ్ఛికమైతే కాదు. ఇది సాయి శక్తి, సాయి యొక్క ఆ యొక్క శ్రద్ధ నీ మీద ఉండబట్టే నువ్వు ఈరోజు ఎలాంటి వీడియోనైతే వినగలిగావు అంటూ బాబాగారు ఈరోజు అద్భుతమైనటువంటి వీడియోనైతే మన ముందుకైతే తీసుకుని వచ్చారండి. మరి ఈరోజు బాబాగారు అందించినటువంటి సందేశం మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మీరు మీ యొక్క జీవితంలో ఒక ఉన్నత శిఖరానికి ఎదగడానికి మరి ఈ యొక్క బాబాగారి యొక్క సందేశం బాగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నానండి. అలాగే రేపటి రోజున మరి యొక్క అద్భుతమైనటువంటి సాయి సందేశంతో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.